దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. నిర్గమకాండం 33 అధ్యాయము 14 వచనంలో రాయబడి ఉంది, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను అని రాయబడి ఉంది. ఈ మాటను నేను చదువుతున్నప్పుడు ఇది చాలా చాలా ఫెమిలియర్, అంటే చాలా మందికి తెలిసిన ఒక వాక్య భాగం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసిన. ఇది నిర్గమకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట. అంటే నా సముఖము, అంటే నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళినప్పుడు నీకు విశ్రాంతి ఉంటుంది, నువ్వు భయపడవలసిన అవసరం లేదన్నట్టు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది నేను చదువుతున్నప్పుడు నేను ఆలోచించాను, అంతకు ముందు ఇంకా ఏముంది, 13వ వచనంలో ఏముందంటే, ఇంతకు ముందు మనం ఒకసారి ధ్యానించిన అదే వాక్య భాగంలో కటాక్షము గురించి ఉంది. అదే ఇది అక్కడ ఉంది. 13వ వచనంలో మనం చూస్తున్నాం, అదే నిర్గమకాండం 33:13లో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మోషే అడుగుతున్నాడు, నీ దయ నా మీద ఉంటే ప్రభువా, నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలిసి కొందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా. ఇప్పుడు దేవుని మోషే ఏం అడుగుతున్నాడు, ప్రభువా నేను నిన్ను తెలుసుకొందును, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అని అంటున్నాడు. తర్వాతనే అని అంటున్నాడు, అందుకు ఆయన దేవుణ్ణి చూసి ఫస్ట్ మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ కటాక్షము మా ఎడల ఉంటే దయచేసి నీ మార్గమును మాకు తెలుపము, మీ యొక్క మార్గమును, మీ యొక్క చిత్తమును మాకు బయలుపరచుము, అప్పుడు నేను తెలుసుకుంటాను ప్రభువా. ఇంకా ఈ జనులు మీ జనులే కదా అని అంటే, దానికి జవాబుగా దేవుడు చెప్పిందే ఏమిటి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నువ్వు దేనికి భయపడొద్దు, మార్గం గురించి ఆలోచించవద్దు, నేను నీకు విశ్రాంతి. అంటే దేవుడు అంటున్నాడు, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బస్సులో చాలామంది ప్రయాణం చేస్తారు కదా, అంటే చాలామంది ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని డ్రైవర్ దగ్గర ఇలా నడుపు అలా నడుపు మనం ఏదైనా చెప్పవలసిన అవసరమే లేదు. ఆ డ్రైవర్కు కరెక్ట్గా ఏ దారిలో, ఏ రోడ్లో, ఇప్పుడైతే రోడ్లు ఉన్నాయి, రోడ్లో ఆ యొక్క బస్సును తీసుకొని వెళ్ళాలో డ్రైవర్కి తెలుసు. అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నీవు ఎందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఈ ప్రజలు నా ప్రజలు, ఈ ప్రజలు నా ప్రజలు, నేను ముందుగా వెళ్తాను. అందుకే రాయబడి ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి ముందుగా వెళ్తుంది, నా సన్నిధి నీతో ఉంటుంది, నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు విశ్రాంతి, నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు, నీకు విశ్రాంతి, టేక్ రెస్ట్. మోషేని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, మార్గం గురించి నీకెందుకు బాధ, నేను నీకు తోడుగా వస్తాను, నేను నీకు తోడుగా వచ్చును అని అంటున్నా. ఐ విల్ గో బిఫోర్ ది అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు దేవుడు. ఇంగ్లీష్లో అలా ఉంది, ఐ విల్ గో బిఫోర్ యూ, అండ్ నీకు ముందుగా నేను వెళ్ళి నీకు నేను విశ్రాంతి ఇస్తాను. మన జీవితంలో కూడా దేవుడు అలా మనకు ముందుగా వెళ్ళి అన్ని విషయంలో మనల్ని నడిపించి ప్రతిరోజుకు కావలసిన ఆలోచనగా ఉండి, ఆయన మనకు ఆలోచనకర్త అని రాయబడి ఉంది. ఆ రీతిగానే ఒక ఆలోచనకర్తగా మనకు ఉండి మనకు ముందుగా వెళ్తే ఎంత బాగుంటుంది కదా. ఆయన్ని తప్పకుండా ఆయన వెళ్ళగలడు. మీరు అనుమతిస్తే ప్రతిరోజు ఉదయం ఆయనను వెతకండి, కొంచెంసేపు అయినా వెతకండి. వెతికి, ప్రభువా ఈ రోజుకు నాకు కావలసిన బలము, ఈ రోజుకు నేను చేయవలసింది ప్రభువా మీరు నాతో మాట్లాడండి. నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా కష్టం అండి. అంటే కొంతమందికి తెలుసు, నా హెల్త్ కండిషన్ని బట్టి నేను నైట్ ఇంజెక్షన్ వేసుకుంటాను, కొన్ని మెడిసిన్స్ వేసుకుంటాను, దాన్ని బట్టి మార్నింగ్ లేవడం చాలా కష్టమవుతుంది. సో నిన్నటి దినం ఏం చేశాను తెలుసా, ప్రభువా నేను ఏం చేయాలి ప్రభువా, రేపటి దినం నేను మాట్లాడాలి. ప్రభు అన్నాడు, నీకు మార్నింగ్ లేవడమే కష్టం కదా, నైట్ మేలుకగా ఉండడం కష్టం కాదు కదా అన్నాడు.
సరే అని నిన్న 12 గంటలకు కూర్చున్నానండి. రాత్రి 2 గంటల వరకు, 2 o'clock వరకు జస్ట్ ఈ 10 వచనాలు ప్రిపేర్ అవ్వడానికి, 10 మెసేజ్, చిన్న మెసేజే కదా ఇది, ప్రిపేర్ అవ్వడానికి 2 hours దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రార్థనతో వెతికి, బైబిల్లో వెతికి నేను ఈ 10 మెసేజెస్, అంటే ఫిబ్రవరి నెలకు కావాల్సిన మెసేజెస్ అన్నీ రికార్డింగ్ చేయడానికి నేను సిద్ధపడ్డాను. నిన్నటి రాత్రి 2 గంటల వరకు 2:30 తర్వాత నిద్రపోయాను. 2:30కి పడుకొని మార్నింగ్ లేచి తర్వాత ప్రేయర్లో కనిపెట్టి ఈరోజు వర్షిప్ చేసి ఇంకా శామ్ లైవ్ చూసి ఈరోజు అంతా దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఎంతో సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ సో గుడ్. నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో మీరు కనిపెడుతున్నప్పుడు దానిలో ఉన్న సంతోషమే చాలా గొప్పదండి. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఐ విల్ గో బిఫోర్ యూ. నాకు ముందుగా ఆయన వెళ్తాడు. మీకు ముందుగా ఆయన వెళ్ళాలన్నా ప్రతిరోజు ఆహ్వానించండి. ఈరోజు కావలసిన బలంతో నన్ను నింపండి ప్రభువా, ఈరోజు మీరు నాకు ముందుగా వెళ్ళండి, మీరు నాతో ఉండండి, నాతో మాట్లాడండి. మీరు దేవునితో ఈ రోజుల్లో మనం ఎలాగైనా మాట్లాడవచ్చండి. పరలోక ప్రార్థనే చెప్పాలని అవసరం లేదు. మేము రోజు చెప్తామండి, అందుకని చెప్పకూడదని నేను చెప్పట్లేదు. మేము రోజు పరలోక ప్రార్థన, మా ప్రేయర్ అయిపోయాక పరలోక ప్రార్థన మేము 3 కలిసి తప్పకుండా చెప్తాం. ఆ రీతిగా మీరు కూడా, అంటే మీరు చెప్పకూడదు అని కాదు, పరలోక ప్రార్థన అనేది ఒక ప్రార్థన. అది కాకుండా మనం దేవునితో మనం ఎలాగైనా మాట్లాడవచ్చు. ప్రభువా ఇలా చేయండి, అలా చేయండి, ఇది మంచిదా, ఇది చెడా, నాకు తెలియదు ప్రభువా, నన్ను నడిపించండి, నాకు తోడుగా ఉండండి. మీ మనసులో ఎలా దేవుడు నడిపిస్తాడో ఆ రీతిగా మీరు ప్రార్థన చేయవచ్చండి. కొంతమంది, ఇప్పుడు నాకు కొడుకు అయితే, మీరు ఒకవేళ లైవ్ చూస్తున్నారేమో నాకు తెలియదు, ఈ మధ్య లైవ్ వెళుతుంది, అంటే ఈ మెసేజ్ వచ్చేసరికి అది అయిపోతుందండి లైవ్. మీరు పాత మెసేజే మీరు చూడాలి. ఇప్పుడు 7 days రోజు మీటింగ్ పెడుతున్నాడు. దానిలో 45 minutes నుండి 1 hour వరకు ప్రేయర్ చేస్తున్నాడండి కంటిన్యూస్గా. ఎలా ప్రేయర్ చేస్తున్నాడు, నాకు కూడా అలా చేయడం చాలా కష్టం. అంటే పబ్లిక్లో చేయడం. ఆయన సరిగా తెలుగు కూడా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, కానీ చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనేమంటున్నా అంటే, మీకు ఆశ ఉంటే, దెర్ ఈజ్ అ విల్, దెర్ ఈజ్ అ వే. మీకు మాత్రం ఆశ ఉంటే మీరు తప్పకుండా మీరు ప్రార్థన చేయగలరు. ఆ రీతిగా ప్రార్థించండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, మీ వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా వచ్చును అని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చారు ప్రభువా. మీ సన్నిధి లేకపోతే ప్రభువా మమ్మల్ని ఇక్కడి నుండి మీరు తోడుకొని వెళ్ళొద్దు అని చెప్పి ప్రభువా భక్తుడు చెప్పిన రీతిగా ప్రభువా మీ సన్నిధి మాకు ముందుగా ప్రభువా ప్రతి నిత్యము కూడా మీరు మాకు ముందుగా వెళ్ళి ప్రభువా మా మార్గమును సరళము చేసి ప్రభువా మమ్మల్ని ఈ ప్రపంచంలో ఈ భూమిలో మీరు నడిపించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. భూమి యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు వచ్చినా అవన్నిటినీ దాటడానికి ప్రభువా మీరు మా కృపను అనుగ్రహించండి, మీ శక్తిని అనుగ్రహించండి, మీ ప్రేమను అనుగ్రహించండి ప్రభువా. మేము నడవలసిన త్రోవను మాకు చూపించండి ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరే నడిపించమని, ఏలమ్మని ప్రభువా వారికి నడవలసిన త్రోవను వారికి నేర్పించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
యేసయ్యా